హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఈరోజు ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి యూఎస్ నుంచి. యూఎస్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక 60 యాప్స్ని అయితే బ్యాన్ చేసింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏంటంటే ఒక 9 కంపెనీస్ని, యాప్స్ని కాదు 9 కంపెనీస్ని బ్లాక్ లిస్ట్లోకి అయితే యాడ్ చేశారు. ఇంక్లూడింగ్ Xiaomi అయితే ఉంది ఆ కంపెనీస్లో కూడా. సో ఏంటంటే ఈ 9 కంపెనీస్ అనేవి చైనీస్ మిలిటరీతోనే డైరెక్ట్గా టైఅప్ అయితే అయి ఉన్నాయి అండ్ డాటాని షేర్ చేస్తున్నాయి అని చెప్పేసి సో వీటిని అయితే బ్లాక్ లిస్ట్లోకి అయితే యాడ్ చేశారు. సో చూడాలి, మరి ఒకవేళ కన్ఫర్మ్ అయితే మాత్రం Xiaomiకి పెద్ద దెబ్బనే అని చెప్పుకోవచ్చు. చూద్దాం మరి. ఫ్రెండ్స్, ఈరోజు సెకండ్ టెక్ న్యూస్ వచ్చేసి గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఒక 30 లోన్కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే రిమూవ్ చేసింది. ఏంటంటే కొన్ని యాప్స్ లోన్స్ ఇస్తుంటాయి కదా, సో అట్లాంటి ఒక 30 యాప్స్ అయితే రిమూవ్ చేసింది ప్లే స్టోర్ నుంచి. ఇప్పుడు ఎందుకంటే రీసెంట్గా తమిళనాడులో ఒక అమ్మాయిని ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టమని అయితే చెప్పారు. అంటే అమ్మాయి లోన్ కట్టలేకపోవడం వల్ల టైంకి ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టమని అయితే చెప్పారు. సో అమ్మాయి అది కూడా కట్టలేకపోయింది అండ్ అమ్మాయిని కట్టమని చెప్పేసి కొంచెం వల్గర్గా అయితే మాట్లాడారు. అంటే బ్యాడ్ వర్డ్స్ అయితే యూజ్ చేశారు, ఇంక్లూడింగ్ చాటింగ్లో కూడా బ్యాడ్గా అయితే మాట్లాడారు అమ్మాయితోని. సో అమ్మాయి ఇప్పుడు సూసైడ్ అయితే చేసుకుంది. సో జస్ట్ అమ్మాయి మాత్రమే కాదు, చాలా మంది అయితే సూసైడ్ చేసుకుంటున్నారు ఈ యాప్స్ వల్ల అని చెప్పేసి గూగుల్ ఇప్పుడు ప్లే స్టోర్ నుంచి 30 రకాల అప్లికేషన్స్ అయితే తీసేసింది. ఫ్రెండ్స్, ఈరోజు థర్డ్ టెక్ న్యూస్ వచ్చేసి జియో నుంచి. జియో వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా చాలా వరకు రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తుంది. జియో రాకముందు చూసుకున్నట్టయితే మ్యూజిక్ కానీ ఏమైనా సాంగ్స్ కానీ వీడియోస్ కానీ పబ్లిక్ ఏం చేస్తుండే డౌన్లోడ్ చేసుకొని వాటిని రిపీటెడ్గా ప్లే చేసి చూస్తుండే. ఇప్పుడు ఏంటంటే జియో వచ్చినప్పటి నుంచి ఎవరి ఫోన్లో కూడా సాంగ్స్ అయితే ఉండట్లేదు, డైరెక్ట్ ఆన్లైన్లో అయితే ప్లే చేస్తున్నారు. ఈవెన్ వీడియోస్ని కూడా డైరెక్ట్ ఆన్లైన్లో అయితే ప్లే చేస్తున్నారు. ఒకప్పుడు మేము ఏంటంటే జియో రాకముందుకు మెమరీ కార్డులు అయితే నింపుకుంటుండే. సో ఇప్పుడు ఏంటంటే జియో వచ్చిన తర్వాత నుంచి డైరెక్ట్ ఆన్లైన్లో అయితే ప్లే చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా జియో బ్రేక్ చేసిన రికార్డ్ ఏంటంటే జియో డౌన్లోడింగ్ స్పీడ్ వచ్చేసి మనకి డిసెంబర్లో 20.2 MB/s అయితే ఉండే అనమాట. అండ్ అదే నవంబర్లో చూసుకున్నట్టయితే 20.8 MB/s ఉండే. సో ఇప్పటివరకు ఇదైతే హైయెస్ట్ అనమాట. అండ్ బడ్జెట్ రేంజ్లో మొబైల్స్ కూడా తీసుకురాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూడాలి మరి జియో ఇంకా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసేది అనేది. ఫ్రెండ్స్, ఈరోజు ఫోర్త్ టెక్ న్యూస్ వచ్చేసి వివో నుంచి. వివో X60 Pro Plus ఇది జనవరి 21 అయితే లాంచ్ కాబోతుంది. అండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు వచ్చిందంతా జస్ట్ లీక్స్ అండ్ రెండర్స్ మాత్రమే. ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మాత్రం మనకి జనవరి 21 అయితే తెలియబోతున్నాయి. సో చూద్దాం మరి, ఇంకొక 6 రోజులలో అయితే ఈవెంట్ ఉంది. ఫ్రెండ్స్, లాస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ నుంచి. నిన్న సామ్సంగ్ నుంచి ఒక ఈవెంట్ అయితే జరిగింది, సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్. సో ఈ ఈవెంట్లో ఏంటంటే సామ్సంగ్కి సంబంధించిన S21 సిరీస్ మొబైల్స్తో పాటు కొన్ని ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే సామ్సంగ్ S21 సిరీస్కి సంబంధించిన మొబైల్ ప్రైసింగ్ అయితే మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ ఈ రోజు నుంచి ఇవి ప్రీ ఆర్డర్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అండ్ 25th జనవరి నుంచి ఇవి సేల్లోకి అయితే రాబోతున్నాయి. సో చూద్దాం మరి, ఈ రోజు నుంచి ప్రీ ఆర్డర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఒక రోజులో ఎంతమంది ఆర్డర్ చేస్తారు అనేది అయితే. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టెక్ న్యూస్. సో ఈ వీడియో కనుక మీకు కూడా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అనిపిస్తే మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఇస్ రవి సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.